సీఎం పదవిని కూడా పీపీపీ విధానం కింద ప్రైవేట్ వారికి ఇచ్చేయాలంటూ మండిపడ్డారు మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని. కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలు భయపడుతున్నారని అన్నారు. జగన్ ప్రజల మనిషి అయితే చంద్రబాబు కార్పొరేట్ వాళ్ళ మనిషిగా విమర్శించారు. నాయుడు గారిని ఆయన మానసిక స్థితి చూస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వైద్య రంగాన్ని ప్రైవేటు పరం చేయటానికి ఆయన విపరీతమైన వెంపర్లాడుతున్నాడు. ఇవాళ విద్య వైద్యం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాధ్యతగా భుజాలకెత్తుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు నాకు సంబంధం లేదు, ఎవడి తిప్పలాడి పడాల్సిందే అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మాట్లాడుతున్నారు. మాటికి రోజు ఒకటి చెప్తాడు, అయితే 3 పీలు లేకపోతే 4 పీలు, పీపీపీ అంటాడు, లేకపోతే పీపీపీ అంటాడు, P4 అంట. ఈ పీపీపీలో గాని P4 లో గాని ఈ రాష్ట్రంలో బాగుపడినోడు ఎవడన్నా ఉన్నాడా? చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు పవన్ కళ్యాణ్ గారు తప్పితే, లేదా తెలుగుదేశం వాళ్ళు ఎవడన్నా బాగుపడ్డాడేమో కానీ ఒకటి అదే, అది కూడా తెలుగుదేశం వాళ్ళు కూడా గ్రామాల్లో ఏడుస్తున్న పరిస్థితి. వాళ్ళ చంద్రబాబును నమ్ముకున్న వాళ్ళు అధోగతి పాలవుతారని పేర్కొన్నారు పేర్ని నాని. పోలీస్ శాఖను హోంమంత్రి అనిత పట్టించుకోవడం లేదని, ఆమెకు జగన్ దూషణ మంత్రిత్వ శాఖ ఇచ్చినట్టుగా ఉన్నారని ఎద్దేవా చేశారు. దుష్ట సంప్రదాయాలకు చంద్రబాబే ఆద్యుడని మండిపడ్డారు పేర్ని నాని. చంద్రబాబును నమ్ముకున్నాడు ఎవరైనా సరే అధోగతి పాలైపోతున్నాయి. హోం మినిస్టర్ గారు వారు శాఖ మాత్రం వారు పట్టించుకోరు. హోంశాఖలో మర్డర్లు అయిపోని, కిరాతకాయలు అయిపోని, కబ్జాలు చేయని ఇక్కడ ఆవిడ అసలు మాట్లాడరు. పేరేమో హోంశాఖ, బ్రాకెట్లేనేమో జగన్మోహన్ రెడ్డి దూషణ శాఖ. అసలు శాఖ లేదు. ఈ కొసర శాఖ మీదే పాపం ఆవిడతో ఉద్యోగం చేయిస్తున్నారా, మరి ఆవిడకే ఇది ఇంట్రెస్టో మనకు తెలియదు. అమ్మా మంత్రి గారు, ఈ రాష్ట్రంలో ఏ చెడుకైనా, ఏ పాపానికైనా, ఏ దుష్ట సాంప్రదాయానికైనా నారా చంద్రబాబు నాయుడు గారు ఆద్యుడు, పనోడు అనేది మీకు తెలియపోతే ఎట్లాగా? గొర్రె పొట్టోళ్ళని కొడతాం, నరకటం, ఆ రక్తాన్ని ఫోటోలు చిమ్మిష్టం, ఈ రోగం ఈ రాష్ట్రానికి అంటించింది ఎవరు? మీ నాయకుడు మీరు కాదా అని అడుగుతున్నాను. చంద్రబాబు డబ్బు పిచ్చితో చంద్రబాబు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు పేర్ని నాని. కనకదుర్గమ్మ గుడికి కరెంటు బిల్లు కట్టలేదని, విద్యుత్ సరఫరా ఆపేయడంపై ప్రశ్నల వర్షం కురిపించారు. దుర్గమ్మ గుడికి వచ్చే కరెంటు బిల్లును మాఫీ చేయలేరా అని నిలదీశారు. చంద్రబాబు మెప్పు కోసం పవన్ కళ్యాణ్ అనేక మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ ఆటలో అరటిపండు లాంటి వాడని, అతని మాటలను పట్టించుకోవడం అనవసరమన్నాయి లేదన్నారు పేర్ని నాని. చంద్రబాబు నాయుడు డబ్బు కక్కుర్తితో, డబ్బు దండుకు తిందామనే కక్కుర్తితో వీళ్ళందరినీ నాశనం చేశాడు నాని. లేకపోతే దుర్గ గుడికి ఎవడన్నా కరెంటు తీయటం పోయే కాలం కాకపోతే ఈ ప్రభుత్వానికి లోక కళ్యాణం కోసం సాక్షాత్కరించినటువంటి అమ్మవారు ఎంత గొప్పగా చెప్పుకుంటారు, ఎంత భక్తిగా కోట్ల మంది పూజిస్తారు. అమ్మవారి గుడి కరెంట్ ఆపటమా? బిల్లు కట్టలేదా? బాలకృష్ణ గారు అల్లుడేమో 18 కోట్లు కట్టపోయినా కరెంటు తీరు, అమ్మవారు 3 కోట్లు కట్టలేదంట.